మేకర్ సెలబ్రిటీ అవార్డు తీసుకోబోతున్నాం. మీకు ముందుగా మా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మ్యామ్. మార్షల్ ఆర్ట్స్ రంగంలో ఎప్పుడు ప్రవేశించారు? దానికి ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే నేను చదువుకుంటున్న టైంలో 1997లో నేను రావడం జరిగింది మేడం. ఎస్పెషల్లీ నేను ఒక మాస్టర్ని అవ్వాలి అన్న ఉద్దేశంతో రాలేదు. నేర్చుకోవాలి, సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటే మనకు ఫర్దర్గా బాగుంటుంది అన్న ఒక కాన్సెప్ట్తో రావడం జరిగింది. బట్ అదే మార్షల్ ఆర్ట్స్ నాకు బేస్ అయ్యి దాంట్లోనే నేను ఇంత మంచి పేరు తెచ్చుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు మేడం. తొలి రోజుల్లో మీకు ఎలాంటి ప్రోత్సాహం లభించింది? అప్పట్లో ఓకే మేడం, నాతో కొంతమంది స్టూడెంట్స్ కూడా నేర్చుకోవడం జరిగింది. మా ఊర్లో అసలు మార్షల్ ఆర్ట్స్ అంటూ అవగాహన చాలా తక్కువ ఉండేది. వేరే కరాటే, కున్ఫు, వేరే మాస్టర్స్ని చూసి ఇన్స్పైర్ కావడం జరిగింది. ఆ విధంగా నేర్చుకోవడం జరిగింది మేడం. పర్లేదు మ్యామ్. నాతో ఉన్నటువంటి కొంతమంది ఫ్రెండ్స్ అండ్ మా మాస్టర్ కేపీ హనుమంత్ అని చెప్పేసి మాస్టర్, వీళ్ళ ప్రోత్సాహంతో నేర్చుకోవడం జరిగింది మేడం. మా గురువుగారు వచ్చేసి కేపీ హనుమంత్ గారు అని చెప్పేసి, హనుమంత్ మాస్టర్ మా గురువుగారు. నేను నేర్చుకున్నటువంటి ఈ మార్షల్ ఆర్ట్స్ ఇంకా 10 మందికి నేర్పించాలి. వీలైనంత వరకు ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నటువంటి ఈ సమాజంలో అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి వేధింపులు ఇలాంటివి లేకుండా ఉండాలని చెప్పేసి వీలైనంత వరకు ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది మేడం. చాలా మటుకి మన 10th ఇంటర్ డిగ్రీని బేస్ చేసుకుని మోర్ దెన్ ఫ్రీ క్లాసెస్ తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ముందుకు వెళ్తూ ఫ్రీ క్యాంప్స్, సమ్మర్ క్యాంప్స్ లాంటివి కండక్ట్ చేస్తూ పిల్లల్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పేసి నా ప్రధాన లక్ష్యంగా అనుకుంటున్నాను మేడం. ఇంతవరకు మీ దగ్గర శిక్షణ పొందిన బాలికలు ఎంతమంది? ఇప్పటి వరకు మా దగ్గర శిక్షణ పొందినటువంటి బాలికలలో చాలామంది నేషనల్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మేడం. దగ్గర ఒక 20-30 మంది నేషనల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మొత్తం ఇప్పటి వరకు ఒక 400-500 మంది అమ్మాయిలు నా దగ్గర శిక్షణ పొందడం జరిగింది మేడం. అంటే చిన్నపిల్లలు కాకుండా ఒక 10th to ఇంటర్, డిగ్రీ ఈ రేంజ్లో మన దగ్గర నేర్చుకుని జాబ్ సంపాదించుకుని మంచి హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఒక 300-400 పైనే ఉంటారు మేడం. మీ ప్రధాన లక్ష్యాలు ఏంటి? ఈ స్పిరిచువల్ హార్ట్స్ ఫౌండేషన్ నుంచి ముఖ్యంగా చదువు లేనటువంటి వాళ్ళకి, చదువుకోలేనటువంటి వాళ్ళకి సహాయం చేయడం, అండ్ తిండి లేక ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలకి సహాయం చేయడం, చదువుకోవడానికి అంటే వాళ్ళ దగ్గర మంచి టాలెంట్ ఉండి కూడా వాళ్ళు చదువుకోలేనటువంటి పిల్లలకి వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళకి స్కూల్ ఫీజు కట్టడం, వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయించడం, అండ్ పేరెంట్స్ ఎవరైనా మేము చదివించలేమనే వాళ్ళకి చెప్పి చదువు గురించి వాళ్ళకు ఒక అవగాహన వచ్చేటట్లు చేసి వాళ్ళు చదువుకుంటే ఏ విధంగా ఉంటారు, ఒక మంచి పొజిషన్లో ఉంటారనేది వాళ్ళ పేరెంట్స్కి తెలియపరిచి వాళ్ళని తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేయడం లాంటివి ప్రధాన లక్షణాలు. అదేవిధంగా రక్తదాన శిబిరం చేయడం, ఎందుకంటే బ్లడ్ లేక యాక్సిడెంట్ ఇలాంటి విషయాల్లో ఎంతోమంది చనిపోవడం జరుగుతుంది మేడం. అట్లాంటిది కాకుండా ఉండాలని ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే బ్లడ్ అవసరం ఉంటే కంపల్సరీ మా స్పిరిచువల్ హార్ట్స్ ఫౌండేషన్ నుంచి కొంతమంది వెళ్ళడం, వాళ్ళకి సహాయం చేయడం, వాళ్ళకి అంటే మీన్స్ ఫర్దర్గా వాళ్ళకి ఏ గ్రూప్ బ్లడ్ అయితే కావాలి అనుకుంటున్నారో ఆ గ్రూప్కి సంబంధించిన వాళ్ళని మా దగ్గర నుంచి కొంతమంది స్టూడెంట్స్ని పంపించి వాళ్ళకి కావాల్సినటువంటి బ్లడ్ని వాళ్ళకి డొనేట్ చేయడం, లేదంటే ఏదైనా మంచి ప్రోగ్రామ్స్ జరిగే కాడ నిరుపేదలు ఎవరు అనుకుంటామో వాళ్ళకి ఫుడ్, వాళ్ళకి ఏదైనా ప్రోగ్రాం జరిగినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలు వాళ్ళకి సప్లై చేయడం, లేదంటే వాళ్ళకి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం లాంటి భోజనాలు, వసతు వాళ్ళకి కలిగించడం, ఇలాంటివి మెయిన్ ప్రధాన లక్షణాలుగా చేసుకున్నాం మేడం. అదేవిధంగా బాలబాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. అంటే వాళ్ళకి నేను అనే భయం లేకుండా నాతో నలుగురు ఉంటే ఎంత బలంగా ఉంటామో అదేవిధంగా వాళ్ళు ఒక్కరే ఉన్నా సరే నాతో ఒక సెల్ఫ్ డిఫెన్స్ అనేటటువంటిది ఉంది, నాకంటూ నేను సేవ్ చేసుకోగలను, నాకేం కాదు అనేటువంటి ఒక వాళ్ళకి మనసులో ఒక స్ఫూర్తిని నింపాలి అనేటటువంటి ఏంతో మేము ముందుకెళ్తూ ఉన్నాం మేడం. అతి చిన్న వయసులోనే 10 మందికి సాయం చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? అంటే నేను ఎన్నో కష్టపడుతూ ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను మేడం. దీనికి చాలామంది సహాయం చేయడం జరిగింది. ఎస్పెషల్లీ నేను ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేటప్పుడు ఫీజు లేక నేను క్లాసెస్ మానేసిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు నాకు ఎవరైనా సహాయం చేస్తారా అని ఎదురు చూస్తే కూడా ఎవరు చేయలేని పొజిషన్, నా పక్కన ఉన్నటువంటి వాళ్ళది కూడా అదే పొజిషన్లో ఉండే మేడం. కాబట్టి ఆ విధంగా నాకులాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకెప్పుడు కష్టపడకూడదు అనేటటువంటి ఒక ప్రధాన కారణంతో మా స్పిరిచువల్ హార్ట్ ఫౌండేషన్ స్టార్ట్ చేసి
ఒక ఆర్ట్ అనే కాకుండా ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకు వచ్చినా సరే, అంటే ఈవెందో వాళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే ఫుడ్ ప్రాబ్లం కానీ, లేదంటే వాళ్ళకి ఉండడానికి ప్రాబ్లం కానీ, ఏ విధమైనటువంటి ప్రాబ్లం వచ్చినా మేమున్నామని చెప్పేసి వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళకి ముందుకు నడిపిస్తే మన సంఘం, మన ప్రజల్లో కూడా ఒక అవగాహన తీసుకొచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి ప్రధాన ఎయిమ్తో మేము ముందుకెళ్తూ ఉన్నాం మేడం. సహకారం అందిస్తుందా, మీరు ఆశిస్తున్నారా? అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ప్రభుత్వం కోసం ప్రభుత్వ సహకారం అని చూడకుండా వీలైనంత వరకు నేను నా ఫ్రెండ్స్ వీళ్ళ సహకారంతో ముందుకెళ్తూ మనకు చేతనైనంటువంటి సహాయం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అంతేగాని ప్రభుత్వం మీద ఏదో చేస్తుంది, ప్రభుత్వం రావాలి అని దానికోసం ఎదురు చూడకుండా మాకు చేతనైనటువంటి సహాయం చేసుకుంటూ మేము పిల్లల్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది మేడం. మీరు ఇంతవరకు పొందిన అవార్డులు, రివార్డుల గురించి చెప్పండి. ఇప్పటి వరకు నేను చిన్నప్పటి నుంచి చేసినటువంటి దాంట్లో ఇప్పుడు ఒక 3-4 సార్లు నేషనల్ పార్టిసిపేట్ చేయడం జరిగింది మేడం. దాంట్లో ఒక బ్రాంజ్ మెడల్ కూడా రావడం జరిగింది అండ్ ఒక 15 గోల్డ్ మెడల్స్ వరకు సంపాదించడం జరిగింది మేడం. అదేవిధంగా ఇప్పుడు నేను నేర్పిస్తున్నటువంటి కేంద్రీయ విద్యాలయ స్కూల్స్లో మంచి పేరు సంపాదించుకోవడం జరిగింది మేడం. నా దగ్గర ఎస్పెషల్లీ లాస్ట్ 22 మెంబర్స్ నేషనల్కి ప్రమోట్ అయితే దాంట్లో నా దగ్గర నుంచే ఒక 13 మెంబర్స్ ఉండడం జరిగింది మేడం. అది ఒక మంచి అచీవ్మెంట్గా నేను భావిస్తున్నాను మేడం. తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ గురించి చెప్పండి. తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ ఇట్స్ అన్ ఒలింపిక్ గేమ్ మేడం. ముఖ్యంగా చెప్పుకోవాలి అనుకుంటే ఈ తైక్వాండో మార్షల్ ఆర్ట్స్ జాబ్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా ఉంది మేడం. జాబ్ క్వాలిఫికేషన్ జీవో నెంబర్ 115 అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ జీవో నెంబర్ 58. వీటి ద్వారా చదువుకునేటువంటి పిల్లలకి మంచి సహకారం ఉంటుంది మేడం. కాబట్టి ఇది ప్రతి ఒక్క మూమెంట్ సైంటిఫిక్గా ఒకసారి చెక్ చేసిన తర్వాత ఏ విధమైనటువంటి ఈ మూమెంట్తో స్టూడెంట్స్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు అని తెలిసిన తర్వాతే దాన్ని నేర్పించడం జరుగుతుంది మేడం. కాబట్టి ఇది ఒక అడ్వాన్స్డ్ గేమ్గా మేము భావించడం జరుగుతుంది మేడం. ఆ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడం, పిల్లలకి నేర్పించడం కూడా జరుగుతుంది మేడం. ఇది ఒక మంచి గేమ్. దీని మూలంగా నా దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు ఆర్మీలో జాయిన్ కావడం కానీ, కానిస్టేబుల్స్, ఎస్ఐ ఇట్లా మంచి స్టేజ్లో ఉన్నటువంటి పిల్లలు ఈ ఎస్పెషల్లీ తైక్వాండో గేమ్ని బేస్ చేసుకుని జాబ్స్ సంపాదించినటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు మేడం. స్పిరిచువల్ ఆర్ట్ ఫౌండేషన్ గురించి తెలియజేయండి వివరాలు. స్పిరిచువల్ హార్ట్స్ ఫౌండేషన్ ఇది నాకు ఒక కళ మేడం. ఏంటంటే నేను చాలా ఒక పూర్ ఫ్యామిలీ నుంచి రావడం జరిగింది మేడం. నేను ఈ పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి కష్టపడాలి, తినాలి అంటే ఎంత కష్టం, తినాలి అనుకుంటే మనకి అది ఎంత కష్టపడితే మనకు ఒక అన్నం తినడానికి అవుతుంది అనేటటువంటి ఒకటి బాధ తెలిసినటువంటి వాడిని మేడం. కాబట్టి నేను పడ్డ కష్టం ఇంకెవరు పడకూడదు, 10 మందికి సహాయం చేయాలి అనేటటువంటి ఏంతో నేను ముందుకెళ్ళడం జరుగుతుంది మేడం. అదే విధంగా అందరినీ ముందుకు కూడా తీసుకెళ్ళాలి, వీలైనంత వరకు అందరికీ సహాయం చేయాలి అనేటటువంటి యోచనలో నేను ఒక 4-5 సంవత్సరాల క్రితమే అనుకోవడం జరిగింది. ఆ తర్వాత కొద్దిగా నాకు వీలైనంత వరకు సహాయం చేస్తూ వస్తున్నా. కానీ ఎంతవరకు ఒక్క చెయ్యి అంటే ఒక్క అడుగు అంటే ముందుకు అది కాదుగా మేడం. మనతో 10 మంది ఉంటే మా అనుకున్న దానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి మనకంటూ ఒక అసోసియేషన్ లేదంటే ఫౌండేషన్ లాంటిది కావాలి అని చెప్పేసి ఈ స్పిరిచువల్ హార్ట్స్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మీకు ఎలాంటి సహకారం లభిస్తుంది, దానివల్ల మీరు తృప్తి పొందుతున్నారా? అంటే సహకారం అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కొంతమంది టీచర్స్ నుంచి అండ్ మాకు మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి గణేష్ బాబు గారి దగ్గర నుంచి మంచి స్పందన ఉంది మేడం. ఎందుకంటే మేము ఏ ప్రోగ్రామ్ చేసినా నేనున్నాను మీకెందుకు అని చెప్పేసి ఆయన ముందుండి మమ్మల్ని నడిపిస్తూ ఏ విధమైనటువంటి సహకారం కావాలన్నా సరే ఆయన ముందుండి చేస్తూ ఇంకొంతమందితో చేయిస్తూ, అదేవిధంగా వెంకటేశం మాస్టర్, శ్రీహరి మాస్టర్ అండ్ కృష్ణ మాస్టర్ ఇట్లా చాలామంది సహకారంతో నేను ముందుకెళ్ళడం జరుగుతుంది మేడం. నేను ఎప్పుడు క్యాంప్స్ పెట్టినా సరే వాళ్ళ సహకారంతో నేను విజయవంతంగా పూర్తి చేయడం కూడా జరుగుతుంది మేడం. మీ తల్లిదండ్రుల సహకారం ఎంతవరకు ఉంది? అసలు ఎస్పెషల్లీ ఫస్ట్ చెప్పుకోవాల్సింది వాళ్ళనే మేడం. ఎందుకంటే మా చిన్నప్పుడు నాతో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరినీ చదువు మానిపించేసి పని చేయిస్తుంటే కూడా మా అమ్మ మా నాన్న పని మానిపించకుండా వాళ్ళు కష్టపడుతూ వాళ్ళు తిన్నారా లేదో తెలియకుండా మాకు పెట్టి పెంచడం జరిగింది మేడం. మా బ్రదర్ అండ్ సిస్టర్, మా అన్న పేరు సునీల్, చెల్లి పేరు సుజాన, మా ముగ్గురిని చదివించారు మేడం. వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు.
నేను చర్చ్ హాస్టల్లో నన్ను పెట్టి చదివించడం, ఇట్లా తర్వాత ఫర్దర్గా అట్లా స్టెప్ బై స్టెప్ చదివించడం. నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేటప్పుడు నా దగ్గర అమౌంట్ లేదు అంటే కూడా ఒకసారి మా ఇంట్లో ఉన్నటువంటి ఒక బియ్యం బస్తాన్ని తీసుకెళ్ళి మా నాన్నగారు అమ్మేసి తీసుకొచ్చి డబ్బులు కట్టడం జరిగింది మేడం. అప్పుడు యాక్చువల్లీ మా ఇంట్లో అమౌంట్ ఏం లేదు, కానీ నాకు కావాలి అని చెప్పేసి మా నాన్నగారు అట్లా చేయడం జరిగింది. మా అన్న కూడా వీలైనంత వరకు దాచుకున్న అమౌంట్ తీసుకొచ్చి మరీ నాకు ఇచ్చేవాడు. నేర్చుకోరా, మాకు ఎలాగో ఇంట్రెస్ట్ లేదు, మేము చేయలేం, నువ్వన్నా చేస్తున్నావు, చెయ్యి, నేర్చుకో అని చెప్పేసి మాకు ఇవ్వడం జరిగింది మేడం. అట్లా ఇంట్లో వాళ్ళు ప్రధాన కారణం మేడం. నేను ఈ స్టేజ్లో ఉన్నాను అంటే దానికి మెయిన్ కారణం మా ఇంట్లో వాళ్ళే మేడం. ఫౌండేషన్ మీరు ఎంతమందితో మొదలుపెట్టారు? ముందు నేను ఒక్కడినే అనుకున్న తర్వాత నేను ఒక్కడినే ఏది చేయలేను, నాతో కొంతమంది ఉంటే బాగుంటుంది అన్న ఒక ఉద్దేశంతో నా స్టూడెంట్ అండ్ ఫ్రెండ్ రాజు అని ఒక అబ్బాయి ఉన్నాడు. తను బీటెక్ ఇప్పుడు ఫైనల్ ఇయర్. తన దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యాను. నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను రా, మీరు సహాయం చేయాలి. సార్ మీకన్నా ఎక్కువ చేద్దాం, మేము కూడా అనుకుంటున్నాం, మాకు ఒక సహాయం లేదు, మీలాంటి వాళ్ళు మాకు సహాయం చేస్తానంటే మేము కంపల్సరీ ముందుండి నడిపిస్తాం సార్ అని చెప్పేసి వాడు నాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మా దగ్గరే ఇంకొక అమ్మాయి వాణి అని చెప్పేసి ఉంది. తను ఆల్రెడీ సత్యసాయిరాం దాంట్లో ఒక మెంబర్గా వర్క్ చేస్తూ ఉంటుంది కాబట్టి తను అడిగితే కొన్ని ఐడియాస్ వస్తాయని చెప్పేసి తన్ని అప్రోచ్ కావడం జరిగింది. తను కూడా లేదు సార్ ఇలాంటి మంచి పనులు చేస్తే చాలా బాగుంటుంది, నేను కంపల్సరీ నాకు చేతనైనటువంటి సహాయం చేస్తాను అని చెప్పి తను కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రవి అని చెప్పేసి నా దగ్గర ఒక సీనియర్ స్టూడెంట్ ఉన్నాడు, రాజు అని చెప్పి సీనియర్ స్టూడెంట్స్ ఉన్నారు. రవి ఆ అబ్బాయి ఎన్ఎఫ్సిలో జాబ్ చేస్తూ ఉంటాడు అండ్ రాజు అనేటటువంటి అబ్బాయి ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరిని అప్రోచ్ అయ్యి మొత్తం మేము 5 మెంబర్స్ ఒక్క దగ్గర కూర్చున్నప్పుడు ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను రా అని చెప్పినప్పుడు వాళ్ళు సార్ చాలా మంచి పని చేస్తున్నారు, మనం చేయగలం అని అంటే నేను వాళ్ళని అడిగాను, అరే మీరందరూ చదువుకుంటున్నారు, మనకంటూ ఏ విధమైనటువంటి సహాయం లేదు బయట నుంచి, ఒకరు చేస్తారు అనేటటువంటి హోప్ కూడా నాకు లేదు, మనమే వీలైనంత వరకు అమౌంట్ కలెక్ట్ చేసుకుని మనమే 10 మందికి సహాయం చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది, మరి దానికి మీరేమంటారు, దీనికి మీరు సిద్ధమా అని చెప్పి నేను అడగడం జరిగింది. దానికి వాళ్ళు నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే సార్ మేము చేయలేకపోయినా మాకు వీలైనంత వరకు మా పాకెట్ మనీని మేము దాచుకునైనా సరే మనమందరం కలెక్ట్ చేసినప్పుడు అది బిగ్ అమౌంట్గా మారుతుంది, దాంతో మనం వీలైనంత వరకు సహాయం చేద్దాం సార్, లేదంటే మాకు తెలిసిన వాళ్ళని మేము అడుగుతాము, తీసుకొస్తాము, మనం ఎట్లయినా చేద్దాం సార్ అనడం జరిగింది. ఆ విధంగా రూపాయి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక మంచి స్టేజ్లో పర్లేదు మేడం. కొంతమందికి మేము ఓకే చేయగలం అనుకుంటే ఒక 50 మందికైనా 100 మందికైనా ఇప్పుడు మనం అన్నం పెట్టే స్టేజ్లో ఉన్నాం కాబట్టి నేను థ్యాంక్స్ మస్ట్ అండ్ షుడ్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తాను మేడం. అదేవిధంగా ఇందాక మీరు చూసినటువంటి పిల్లల్లో కూడా వాళ్ళు 5th క్లాస్ 6th క్లాస్ 7th క్లాస్ అయినా వాళ్ళు సార్ మేము కూడా హెల్ప్ చేస్తాము అనే ఉద్దేశంతో ఒక్కొక్కరు 20 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు కూడా ఇచ్చేటటువంటి పిల్లలు ఉన్నారు మేడం. ఆ విషయంలో నేను చాలా సంతోషపడుతున్నాను. దానికి నేను ఆ దేవుడికి కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను మేడం. ఎందుకంటే సమాజంలో ఒక మంచి హోదాను కల్పించి ఈ విధంగా ప్రజలకి 10 మందికి సహాయం చేసేటటువంటి స్టేజ్ని నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను మేడం. 2012-13లో కూడా మీరు న్యూస్ మేకర్ అవార్డు తీసుకున్నట్లు. ఎస్ మ్యామ్, ఈ విషయంలో మాత్రం నేను మస్ట్ అండ్ షుడ్ థ్యాంక్స్ టు విజయ్ సార్ ఎడిటర్. ఎందుకంటే నాకు సార్ దగ్గర బాగా నచ్చింది ఏంటంటే మేడం, లేనటువంటి వాళ్ళని గుర్తించి, ఎందుకంటే ఒక సెలబ్రిటీ అవార్డు ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళని కూడా గుర్తించి అవార్డు ఇచ్చారు అంటే అసలు అప్పుడు అది నేను షాకింగ్ మేడం. ఏంటి అప్పుడు వెంకటేశ్వర మాస్టర్, హనుమంత్ సార్ వేరే వాళ్ళు వచ్చి ఇట్లా నా డీటెయిల్స్ అన్నీ తీసుకుని ఇప్పటి వరకు నీ ప్రోగ్రెస్ ఏంటి అని అడిగారు. అడిగితే నేను క్యాజువల్గా నా ప్రోగ్రెస్ అంతా ఇచ్చాను. తర్వాత సడన్గా అవార్డ్స్ ముందు ఒక 15 days ముందు ఇన్విటేషన్స్ తీసుకుని వచ్చి ఇట్లా నువ్వు సెలెక్ట్ అయ్యావు సార్, ఏంటి అంటే ఇట్లా సో అండ్ సో సార్, మరి నేను దేనికి ఇట్లా నామినేట్ చేయలేదంటే నీ బదులు నీ పేరు మీద మేము చేయడం జరిగింది, దాంట్లో నువ్వు ఫైనల్లో నువ్వు బెస్ట్ ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్గా నువ్వు సెలెక్ట్ అవ్వడం జరిగింది అని చెప్పేసి సార్ వాళ్ళు చెప్పడం. అప్పుడు అర్థమైంది ఏంటంటే మేడం, మన విజయరామరాజు సార్ అంటే లోపటున్నటువంటి టాలెంట్ని కూడా బయటికి తీసి వాళ్ళని గుర్తించి ఒక మంచి స్టేజ్లో నుంచోబెడతాడు అనడానికి కారణం అదే విషయం మేడం. ఈసారి కూడా
నేను ఈ స్పిరిచువల్ హార్ట్స్ ఫౌండేషన్ పెట్టి ఇట్లా రన్ చేస్తున్నా అని చెప్పేసి వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుని ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ కానీ ఫౌండేషన్స్ కానీ ముందుకు తీసుకెళ్తే 10 మందిలోకి తెలిస్తే కనీసం నీ గురించి నేను 10 మందికి తెలిస్తే ఆ 10 మందిలో ఇద్దరు నీకు సహాయం చేసినా నువ్వు ఒక 20 మంది పిల్లలకి సహాయం చేస్తావు. ఆ విధంగా కూడా నేను ఒక మంచి పని చేశాను అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది నాకు అని చెప్పేసి విజయ్ సార్ చెప్పడం జరిగింది. ఆ విధంగా కూడా సార్ మాకు ఇండైరెక్ట్గా కూడా ఒక సపోర్ట్ చేస్తున్నారు మేడం. దానికి థ్యాంక్స్ టు విజయ్ సార్ మేడం.